సో ఫైనల్లీ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది మన నాని గారిది. సో నాని గారి ఈ సాంగ్ ఎలా అనిపించింది అని మాట్లాడుకుంటే ఫైర్ భయ్యా, నిజం చెప్తున్నా ఫైర్. ఒక్కొక్క లిరిక్ అయితే ఉంది చూడండి మన తెలంగాణ స్లాంగ్లో, వేరే లెవెల్ అని చెప్పొచ్చు, వేరే లెవెల్. కానీ ఏ మాట కామాట కింగ్డమ్ ఫిలింలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది చూడండి, ఆ మ్యూజిక్ నాకు మంచిగా అంటే మంచిగా ఒక అబ్జెసివ్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడే పోయాయి సాంగ్లో నాకు ఒక మంచి ఫుల్ బిర్యానీ వైబ్స్ అయితే అనిపించాయని చెప్పుకోవచ్చు. మూవీకి తగ్గట్టు, మూవీ టైటిల్కి తగ్గట్టు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గట్టు, సాంగ్ తగ్గట్టు, ఇదంతా ఓవరాల్లీ. సో నిజం చెప్పాలంటే ఇంకొక ముక్కలో చాలామందికి చాలా స్టెప్స్ మన నాని గారి అయితే నచ్చే ఉంటాయి. ఎక్స్పెషల్లీ నాకు నచ్చిన స్టెప్ వచ్చేసరికి 1.43 సెకండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది భయ్య, వేరే లెవెల్ ఉంటుంది ఆ నుంచి అయితే. అది మాత్రం అవసరం అనిపించింది స్టెప్స్. ఆ పీపుల్స్ మధ్యలో మన నాని గారి కొంచెం క్లోజ్ సీన్ అయితే ఒకటి ఉంటుంది, అది బాగా అనిపించింది, చాలా బాగా తీశారు. పెద్దవాళ్ళతో ఒక సీను అండ్ పిల్లలతో ఒక సీను, ఇలా చాలా బాగా డిజైన్ చేశాడు మన శ్రీకాంత్ ఓడెల. అండ్ ఇది ఒకటే స్టెప్ కాదు, ఇంకా సాంగ్లో ఎన్ని స్టెప్స్ దాచాడు అన్నట్టు అనిపిస్తుంది. లిటరల్లీ వెయిటింగ్ ఫీలింగ్ కోసం. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే ఈ లాస్ట్లో డాగ్ని చాలా అంటే చాలా రిఫరెన్స్గా మన చూపెడుతున్నారు, మరి అది ఎందుకు అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన నాన్నగారి ఫేస్ని లైక్ సింహంతోనైతే పోల్చడము, సో ఇది కొంచెం బాగా అనిపించింది. నాన్నగారికి అయితే ఫిలిం అయితే సూటబుల్ అనిపించింది. అండ్ ఫుల్ ఆఫ్ మేకప్ అండ్ జడలు వేరే లెవెల్ భయ, క్యారెక్టర్ తగ్గట్టు జడలు అనే నేమ్ కూడా సూట్ అయిందని అనిపించింది. ఓవరాల్ ఇంకొక ముక్కలు చెప్పుకోవాలంటే జడల్ ఈజ్ కమింగ్ సూన్ అని చెప్పొచ్చు. సో హౌ మెనీ పీపుల్స్ ఆర్ వెయిటింగ్ దిస్ ఫిలిం అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన సంపూర్ణేష్ బాబు గారి ఒక చిన్న నాని గారి ఫస్ట్ స్టెప్లోనే మన సంపూర్ణేష్ బాబు గారు ఒక లుక్ అయితే కనిపించింది. సో మీరు చూసారు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది ఒకటి బాగా అనిపించింది. శ్రీకాంత్ ఓడెల గారు తీసిన దసరా ఫిలిం ఉంది చూడండి, ఆ వైబ్ అయితే కొంచెం కలిగింది. ఆ స్టెప్ వేస్తున్నారు కదా, చిత్తంగా అనేది దసరా ఫిలింలో ఆల్రెడీ మన శ్రీకాంత్ ఓడెల యూజ్ చేసుకున్నారు మన నాని గారిని. పింకిల్ యాంగిల్ వేసుకునే ఒక సాంగ్లో మన కీర్తి సురేష్ గారు అండ్ నాని గారు వచ్చే ఫ్రేమ్లో ఒక స్కూటీ ఇదే చేతకు పైన వస్తారు. సో అది గుర్తుకొచ్చింది నాకు ఆ సీన్ చూడగానే. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ సాంగ్లో ఎక్స్పెషల్లీ ఫుల్ ఆఫ్ ఆ గ్లాసెస్లో కానియచ్చు, హెయిర్ కానియచ్చు, ఇదంతా చాలా బాగా సెట్ అయిందని అనిపించచ్చు. అండ్ మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్లో మనకు మ్యూజిక్ కాకుండా ముందు ఆ బిర్యానీ తీసుకొచ్చే సీన్ చూస్తున్నట్టయితే ప్రజల కోసం తను చేసే వర్క్ అనేది ఇలా ఉండబోతుంది ఏంటి అంటే లీడర్ అన్నట్టు అనుకోవచ్చా లేకుంటే ఏమనుకోవచ్చు, చూడాలి ఎలా ఉంటుందని చూడాలి. అండ్ ఫైనల్లీ సాంగ్ పై ఇది నా రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. అండ్ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆబ్వియస్గా మీకు నచ్చే ఉంటుంది, ఎక్స్పెషల్లీ నాని ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పచ్చు. అండ్ దట్స్ ది సాంగ్ రియాక్షన్ భయ్య. అండ్ మై రివ్యూస్ ఛానల్ కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.